హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని గాజుల రామారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఆగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కింది స్థాయి సిబ్బంది లాలూచీ వల్ల కోట్ల విలువైన భూములు నిత్యం ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా సర్వే నంబర్ 329లో ఓ వ్యక్తి 2-3 రోజులుగా చదును పనులు చేపట్టి రాత్రిపూట గదుల నిర్మాణం చేపట్టాడు. వీటిని అమాయకులకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమాలకు ఓ వీఆర్ఓ స్థాయి అధికారుడి మద్దతు ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వినాయక చవితి సెలవుల సమయంలో 2 గదులు నిర్మించి ఇప్పటికే విక్రయించిన ఈ కబ్జాదారు మరిన్ని బేస్మెంట్లు నిర్మిస్తూ భూమిని పూర్తిగా చదును చేస్తున్నాడు. అయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ, బహదూర్పల్లి, డి పోచంపల్లి, మండపేట్, గాగిల్లాపూర్ వంటి ప్రాంతాల్లో అనుమతులు లేని అనుమతులకు మించి నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనితో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి సంజన సిబ్బందితో కలిసి గండిమైసమ్మ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల నిర్మాణంలో స్లాబ్ కూల్చివేశారు. ఓ షెడ్ను కూడా నామమాత్రంగా తొలగించారు. అయితే అధికారులు కేవలం పక్కనున్న చిన్న నిర్మాణాలపైనే చర్యలు తీసుకుని అసలు సమస్యలైన పెద్ద నిర్మాణాలపై కనీసం స్పందన లేకపోవడం స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. వారి ద్వారా ఫిర్యాదులు చేసిన 7 అంతస్తుల భవనాలపై చర్యలు చేపట్టకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాలు అధికారులు చూడడం లేదా, వారు ఉద్దేశపూర్వకంగా వాటిని లెక్కించడం లేదా అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. గాజుల రామారావు సర్వే నంబర్ 329లో జరుగుతున్న అక్రమాల విషయంలో పీఆర్ఓ స్థాయి అధికారుల పాత్రపై అనుమానాలు పెరిగాయి. ఇదే సమయంలో మున్సిపాలిటీ అధికారులు చిన్న నిర్మాణాలపై చర్యలు తీసుకుంటూ పెద్దవాటిని వదిలేయడం వల్ల అధికారుల వైఖరి పట్ల ప్రజలు నిస్పృహతను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న వారిపై, అలాగే వారిని ప్రోత్సహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. అక్రమార్కులైతే యథేచ్ఛగా రాష్ట్రంలో యథేచ్ఛగా అయితే కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కబ్జాదారులు అయితే కన్నెత్తి చూసి వాటిని కబ్జా చేసి నిరుపేదలైన వారికైతే అమ్మకానికైతే ఇస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని గాజుల రామారంలో ప్రభుత్వ భూముల అక్రమాలను కూడా అక్రమదారులు అయితే వదలడం లేదు. దానికి సంబంధించి వారు మొదటగా అంటే హాలిడేస్ రాగానే ఇలాంటి ప్రభుత్వ భూములను కబ్జా చేసేటైతే ఆ హాలిడేస్లలో చూసి ఆ హాలిడేస్లలో అప్పటికప్పుడు రాత్రికి రాత్రే పూర్తిగా అంటే చెట్టుగా నిర్మించి పేదవారికి అయితే కట్టబెట్టడం జరుగుతుంది. కింది స్థాయి అధికారులు అంటే టౌన్ ప్లానింగ్, మున్సిపాలిటీ సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ఇలాంటి ఎవరైతే అక్రమదారులు అయితే అక్రమంగా నిర్మాణాలు చేస్తుంటారో ప్రభుత్వ భూములలో వారికి వర్తాలు కలుపుతున్నారు అనే ఆరోపణలు అయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కూడా అంటే ఇలాంటి అక్రమదారులు లేకుంటే డబ్బున్న వారికే వర్తపాటు తప్ప పేద ప్రజలు ఒకవేళ ప్రభుత్వ భూములలో పురుషులు వేసుకుంటే వారిని నిరక్షరహితంగా కాల్ చేయించి వాటి యొక్క దాఖలు అయితే చెల్లచెదురు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గాజుల రామారంలో సర్వే నంబర్ 329లో ఒక వ్యక్తి 3 రోజులుగా చదును పనులు చేపట్టి రాత్రిపూట గదుల నిర్మాణాలు చేపట్టారు. అంటే ఈ యొక్క వినాయక చవితి హాలిడేస్ రాగానే రాత్రికి రాత్రే చెట్లు అయితే నిర్మాణం చేశారు. దీనికి సంబంధించి ఆ నిర్మాణం చేసిన తర్వాత ఇంటి నెంబర్లు తీసుకొచ్చుకునే
పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఈ యొక్క అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో వారికి నష్టపడుతున్నారని అయితే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ స్థానిక ప్రజలు కూడా ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే అక్కడ స్థానిక ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయినా చూసినట్టు ఆ పై అధికారులు ఉండాలని ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపించాలి. ఉన్నతాధికారులు ఈ స్థలం మీద లేకుంటే ఖచ్చితంగా ఈ యొక్క స్థలాన్ని ప్రభుత్వానికి కేటాయించాలి లేదా పేద ప్రజలపైన కేటాయించాలి. కానీ ఒక అన్యాయంగా ఈ యొక్క ప్రభుత్వ భూములలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టి వారు అమ్ముకొని వారు డబ్బులు పోగు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసన్న, బహదూర్పల్లి, దీపోచంపల్లి, మల్లంపేట, కాగిళ్లపూర్ వంటి ప్రాంతంలో అనుమతులు లేని అనుమతులకు మించి నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా అక్కడ ఉన్న అధికారులు అయితే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. దీనికి ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీ సిబ్బంది అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేస్తారో వారికి వంట పాడుతున్నారని అయితే అక్కడ ఆ స్థానిక ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలి. లేదా పేదవారికైనా పంచిపెట్టే విధంగానైతే చూడాలి తప్ప ఇలా ఒకే వ్యక్తి అక్రమ నిర్మాణాలు చేసి పేద ప్రజల పెద్ద ఎత్తున ఒకవేళ ప్రభుత్వం భూములు మళ్ళీ లాక్కుంటే పేద ప్రజలు నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఖచ్చితంగా అలాంటి అధికారుల మీద లేకుంటే అక్రమంగా వెంచర్ చేసిన వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే అక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సల్మాన్.